ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి సబ్సిడీ లభించేందుకు నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను మంగళవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దరఖాస్తులు చేసిన లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను సమీక్షించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇండ్లను సందర్శించి వారు సొంత స్థలం కలిగి ఉన్నారా, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి యజమాని ఎవరు, పాత పెంకుటీలలో ఉంటున్నారా లేదా పక్కా గృహంలో ఉంటారా అన్న ప్రశ్నలు అడిగి వివరాలు నమోదు చేశారు. మొబైల్ యాప్లో సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, అర్హత గల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించేందుకు జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ సర్వేలో పాల్గొన్న మోపాల్ తహసీల్దార్ రామేశ్వర్, ఎంపీడీఓ మోహన్, ఎంపీఓ కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి హనుమాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంతమందికి అవుట్ సైడ్స్ అవి ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్ అదే ట్యాక్సెస్ పెట్టి కూడా అదే హౌస్ నెంబరు గట్ట వేసి అదే ఫోటో తీసి పెడుతున్నారు కదా. సో అంటే అది వాళ్ళకి కూడా సైట్ ఉన్నట్లే మీరు చూపిస్తున్నారు. 8:40 వరకు మీరు సెక్రటరీ ఫాలో ఎటువంటి కండిషన్ వాళ్ళకి లేదు. సరే అప్పుడు ఇదే ఫోటో తీసి వేకెంట్ ల్యాండ్ లో కూడా ఇదే ఎంటర్ చేస్తుంది.